కూర్చో అక్కడ బాయ్ వెళ్ళి అక్కడ రాబే అక్కడ రావు ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న మొన్న పరబ్రహ్మ పెళ్ళి అవమానించాడు నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగ అవమానించాడు అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను నాకుంటే రెస్పెక్ట్ ఏమిటి స్టేటస్ ఏమిటి సెపరేట్ టిఫిన్ లేదు సెపరేట్ టీ లేదు సెపరేట్ రూమ్ లేదు అసలు నన్ను ఇలా అవమానించడానికి పిలిచాడు మీ నాన్న నాకు తెలుసు ఏమయ్యా లేడీస్ పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా కూర్చోండి అసలు ఏమనుకున్నాడు మీ నాన్న ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి చెప్పు చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడేవంటే అవును సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో రోడ్లు కనపడితే చాలు ఏమయ్యా పని పట్టాలేదా మీకు ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చూడటమే అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి గట్టిగా అరవకండి ఇది ట్రైను నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే అందరూ వింటున్నారండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ ఇండియాలో ప్రతి వెర్రోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడికి లేవా ప్రాబ్లమ్స్ వీడికి లేవా ప్రాబ్లమ్స్ అడికి లేవా నీకు ఇలాంటివన్నీ నేర్పాడు మీ నాన్న అసలు విషయాలు నేర్పలేదు వస్తాడుగా సెక్రటరీకి చెప్తా పెళ్ళి 15 సంవత్సరాలైంది ఒక్క పూట ఇంటికి పిలిచి రోజుకుంట పెట్టాడు మా ఇంటికి మాత్రం వస్తాడు 3 పూట్ల కుంభాలు తింటాడు ఒక్కొక్క పూట నెయ్యి 6 కిలో తింటాడండి ఏమన్నా అర్థం ఉందా వీడికి అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి మాట్లాడవే మీ అమ్మాయి ఏమైంది ఏమే ఇక్కడ పడుకున్నావా ఏం గురక పెడుతున్నావే ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా కొంపకి రావు చెమటలు వదిలేస్తా ఏం బాబు ఆ పిల్లి గడ్డలు ఉంటాయి ఏదో సరదాగా పెంచుకున్నా సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో రామచిలకలు పెంచుకో ఆ గడ్డాలు ఎందుకు ఏ ఊరు మీది అమెరికా అమెరికా అంటే విదేశం అనమాట ఓహో ఏ ఉద్యోగం చేస్తున్నావు ఎయిర్లైన్స్ అంటే విమానాలు అనమాట మంచి ఉద్యోగం నువ్వేం చేస్తున్నావు బాబు ఏమిటా నిర్లక్ష్యం పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను సమాధానం చెప్పొచ్చుగా చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు